2021 మిడ్‌లో ఒక మాల్‌వేర్ అయితే డిటెక్ట్ అయిందనమాట. ఆ మాల్‌వేర్ అనేది 2023 వరకు చాలా సిస్టమ్స్‌ని ఎఫెక్ట్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పటికి అది చేసింది ఎవరు ఏంటి అనేది ఇంకా ఫైండ్ ఔట్ అవ్వలేదు. బట్ మనకి రష్యా అండ్ చైనీస్ అయితే సస్పెక్టెడ్‌గా అయితే మిగిలిపోయారనమాట. ఈ వీడియోలో మనం సిస్టమ్స్ లోకి మాల్‌వేర్స్ అనేవి ఎలా ఎంటర్ అవుతాయి ఏంటి అనేది తెలుసుకుందాం గైస్. వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ ఆఫ్ సైబర్ షార్ట్స్ డే 62. ఫస్ట్ వే చూసుకున్నట్టయితే మనకి మెయిన్ గా ఫిషింగ్ ఈమెయిల్స్ ద్వారా సిస్టమ్స్ లోకి మాల్‌వేర్స్ అనేవి ఎంటర్ అవుతాయి అనమాట. అంటే మనకు ఒక ఈమెయిల్ అనేది వస్తుంది అనమాట. ఆ మెయిల్ లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేసినా గానీ లేదా ఆ మెయిల్ కి ఒక అటాచ్మెంట్ వస్తుంది అనమాట. సో ఆ అటాచ్మెంట్ ఫైల్ ని డౌన్లోడ్ చేసినా గానీ సిస్టమ్స్ లోకి అయితే మాల్‌వేర్స్ అనేవి ఇన్స్టాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది గైస్. అండ్ అలాగే మనకి సెకండ్ వే వచ్చేసి క్రాక్డ్ యాప్స్ అండ్ ఫ్రీ సాఫ్ట్వేర్స్ అనమాట. అంటే మనలో చాలా మంది క్రాక్డ్ సాఫ్ట్వేర్స్ వాడుతూ ఉంటారు. సో కొంతమంది హ్యాకర్స్ ఏం చేస్తారంటే క్రాక్డ్ యాప్స్ కి బ్యాక్ ఎండ్ లో మాల్‌వేర్స్ ని బైండ్ చేసేసి ఇంటర్నెట్ లో స్ప్రెడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో వాటిని మనం డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసినట్టయితే మన సిస్టమ్ లోకి మాల్‌వేర్ అనేది ఇన్స్టాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది గైస్. దీనికి మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి 2021 మిడ్ లో ఒక మాల్‌వేర్ అయితే డిటెక్ట్ అయిందనమాట. ఆ మాల్‌వేర్ అనేది 2023 వరకు చాలా సిస్టమ్స్ ని ఎఫెక్ట్ చేసుకుంటూ వచ్చింది. సో ఇది ఎలా జరిగింది అంటే యాక్చువల్లీ మనకు ఒక పాపులర్ సాఫ్ట్వేర్ ఉండదు. ఆ సాఫ్ట్వేర్ నేమ్ ఇక్కడ ఇస్తున్నా చూడండి. సో ఈ సాఫ్ట్వేర్ ని యూస్ చేసే అందరూ ఏం చేశారంటే ఇల్లీగల్ గా విండోస్ ని యాక్టివేట్ చేసుకునేది అనమాట. సో దీన్ని హ్యాకర్స్ గమనించి ఇలాంటి ఒక ఫేక్ సాఫ్ట్వేర్ ని క్రియేట్ చేసేసి ఇంటర్నెట్ లో స్ప్రెడ్ చేశారనమాట. సో అందరూ ఏం చేశారంటే విండోస్ 10 ని క్రాక్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకొని చాలా మంది ఎఫెక్ట్ అయితే అవ్వడం జరిగింది గైస్. ఇప్పటికి అది చేసింది ఎవరు ఏంటి అనేది ఇంకా ఫైండ్ అవుట్ అవ్వలేదు. బట్ మనకి రష్యా అండ్ చైనీస్ అయితే సస్పెక్టెడ్ గా అయితే మిగిలిపోయారు అనమాట.